నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజీనామా చేయాలని వాలంటీర్లపై వైకాపా నేతల ఒత్తిడి. పార్టీ తరపున ప్రచారం చేయాలని కనిగిరిలో బెదిరింపులు. ఉపాధి ఉద్యోగాల కల్పనపై జగన్ అంకెల గారడి. భారీగా పెట్టుబడులు రప్పించామని కట్టుకథలు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నేతనే గెలిపిస్తామంటున్న యువత. ఉద్యోగాలు కల్పించే పార్టీకే ఓటేస్తామని వెల్లడి. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్లో 29,000 కోట్ల కోత. నవరత్నాలని దళిత సంక్షేమం కింద చూపుతూ జగన్ మాయ. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు. ఎన్నికల వేళ వైకాపా కుట్రలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో వాలంటీర్లను బెదిరిస్తూ రాజీనామా చేయాలని జిల్లా కోఆర్డినేటర్ పేరుతో వాట్సాప్ మెసేజ్లను పంపిస్తున్నారు. వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే అధికార వైకాపా వాలంటీర్లను ఎన్నికల అస్త్రాలుగా మలుచుకునే కుట్రకు సిద్ధమైంది. అందులో భాగంగా బహిరంగంగా 49 మందితో, రహస్యంగా మరో 150 మందితో రాజీనామా లేఖలు సమర్పించేలా స్థానిక వైకాపా నాయకులు పన్నాగమన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. వారి చేత ఇంటింటికి తాయిలాలు పంచేందుకు వైకాపా నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు అతని అనుచరులపై చర్య తీసుకోవాలని ఎస్టీ సంఘ మహిళా నేత శిరీషాబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొల్లాపల్లి మండలంలోని తండాలో తెదేపా అభ్యర్థి జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటి ఫోటోలకు అసభ్యకర పదజాలం జోడించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బొల్లా అనుచరులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నరసరావుపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు గిరిజన సంఘ నేతలు కోటా నాయక్, విషనాయక్, రవినాయక్, నాగేశ్వర నాయక్ అన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టును నిలుపుదల చేసి సీఎం జగన్ రైతులను దగా చేశారని కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో రోడ్ షో నిర్వహించిన జగన్ బీటీ ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడలేదని సురేంద్రబాబు ప్రశ్నించారు. బీటీ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ప్రభుత్వానికి లేఖ రాసిన రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రైతులకు ద్రోహం చేశారని మండిపడ్డారు. వివేక హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జై భీమ్ భారత్ పార్టీ తరపున వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనని ఎన్నికల్లో ఇబ్బంది పెట్టేందుకే మరో కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రెస్ మీట్లో సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డిని మేడం అనకుండా పేరుతో సంబోధించారన్న కారణంతో వైకాపా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని ఆరోపించారు. దీనిపై దస్తగిరికి 41A నోటీసు అందజేశారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని, అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలంతా తెదేపాతోనే ఉన్నారన్న అక్కసుతో ఆయా వర్గాల్లో వైకాపా విషపు బీజాలు నాటుతోందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. ముస్లిం మైనార్టీల ద్రోహి సీఎం జగన్ అంటూ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు భాజపాతో అంటకాగి ఇప్పుడు తెదేపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్పై ఉన్న 32 కేసుల నుంచి తప్పించుకునేందుకే భాజపా ఏం చెప్పినా వంతపాడారన్నారు. 13.5 లక్షల కోట్ల అప్పులో ముంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇక బయలుదేరే సమయం ఆసనమైంది. టీడీపీ జనసేనల కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎన్డీఏలో ఉన్న బీజేపీతో ఉన్న 4% కాపాడారు. తర్వాత ప్రతిదీ మత సామరస్యాన్ని కాపాడారు. ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు కూడా ఆయన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేసింది మనకు తెలుసు. ముస్లింల మత సామరస్యాన్ని కాపాడారు. 50,000 దుల్హన్ పథకం ఇచ్చి 200 కోట్లు ఇచ్చారు. విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చారు. మసీదులకు ఇచ్చారు. రంజాన్ తోఫాలు ఇచ్చారు. ముస్లిం సోదరులు, ముస్లిం సమాజము భయపడాల్సిన అవసరం లేదు. వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ
ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై చట్టపరంగా కేసు నమోదు చేయాలని సిఐడిని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో 171F, 171G, 505(2) రెడ్ విత్ 120B సెక్షన్ల ప్రకారం సిఐడి కేసు నమోదు చేసింది. జగనన్న భూరక్షణ చట్టానికి తాను బాధితుడేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ చట్టం ద్వారా భూమిని తనఖా పెట్టడానికి ఇది ఉపయోగపడదని పుస్తకం లోపల రాసి ఉంచారని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి పత్రాలను ఇవ్వకుండా జగన్ ఆయన వద్ద పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. జగనన్న భూరక్షణ అని పేరు పెట్టారు. ఒక పాస్బుక్ ఇచ్చారు నాకు కూడా. ఆ పాస్బుక్ చూస్తే ఆయన బొమ్మ చాలా బాగుంది. కానీ లోపల చదివితే లాస్ట్ పేజ్ ఏం రాశాడు, ఇది తనఖా పెట్టడానికి ఉపయోగం ఉండదు, ఎలాంటి హామీకి ఇది ఉపయోగం ఉండదు. అప్పుడు డౌట్ వచ్చి రెవెన్యూ వాళ్ళని మాట్లాడారు. అంటే అది పనికిరాదు సార్ అన్నారు. ఇది ఎందుకు అన్న మాకే తెలుసు సార్ ఏమంటే వేసి ఇచ్చాము. దానిలో అప్పుడు కూడా ఏం చెప్పినాము, ఇప్పుడు మా భూమి ఉంటుంది, సెటిలైట్ నుంచి ఫోటో తీస్తాడు. అంతేంటండి ఇక్కడ నుంచి కొంచెం 10 అంగుళాలు పోతుంది. సెటిలైట్ మామూలు ఇది కదా, కొలత పెట్టేది కాదు కదా. దాని ప్రకారం ఒక కొలత గీట వేసాడు. ఇదేమో నారాయణ భూమి, అదేమో రామాయణ భూమి. రెండోది జాయింట్ పట్ట ఇచ్చేసాడు. చాలా మంది జాయింట్ పట్టారు, ఒకటి అమ్ముకోవడానికి వీల్లేదు. చెత్త కాతల్లో కుక్క తగులుకుంటాయే అట్లా తగిలిచ్చేసారు అందరినీ. వాళ్ళ వల్ల కాదు. ఇదేంటి ఇది అన్యాయం ఏంటి ఇదని చెప్పని చేస్తే అదంతే. ఇప్పుడు దాన్ని రద్దు చేయాలంటే ఏం చేయాలి, మన సెంట్రల్ పర్మిషన్ కావాలి దానికి. స్టేట్ వాళ్ళు చేయలేదు, ఇరికిచ్చేసారు జగన్మోహన్ రెడ్డి. ఈజీగా బయటపడడానికి. నేను రిజిస్టర్ చేసుకున్నా, మనం కొన్న భూమి రిజిస్టర్ చేసుకున్నా, నా ఓజన పత్రం నాకు ఏమిటి అట్లా ఆయన పెట్టుకుంటాడు. ఈయన ముఖ్యమంత్రి పర్మనెంట్గా ఉంటాడా, ఫోటో వేసిపోయి ఇచ్చాడు పాస్బుక్. ఆయన ఓడిపోతే ఆ బొమ్మ ఏం చేయాలా? మంగళగిరిలో తన మెజార్టీ తగ్గించేందుకు సీఎం జగన్ 300 కోట్లు పంపించారని నారా లోకేష్ ఆరోపించారు. మాఫియాల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును ఓట్లు కొనేందుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నిడమరిలో నిర్వహించిన రచ్చబండలో నారా లోకేష్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పాల్గొన్నారు. రాష్ట్రంలో అందరికీ ఉపాధి లభించాలంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని నారా లోకేష్ చెప్పారు. అంతకుముందు మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 260 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. ఉండవల్లి నివాసంలో లోకేష్ సమక్షంలో వారంతా పసుపు కండువా కప్పుకున్నారు. తల్లి నిన్న మొన్న నాకు సమాచారం వచ్చింది, ముఖ్యమంత్రి గారు మీ లోకేష్ మెజారిటీ తగ్గించడానికి 300 కోట్ల రూపాయలు పంపించారంట మంగళగిరికి. ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారంట. తీసుకో అమ్మా, అది మన డబ్బులే. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 1,00,000 రూపాయలు దొబ్బినాడు 5 సంవత్సరాలు. ఎట్లా దొబ్బినాడో చెప్పాలి కదా. ఇసుక ఛార్జీలు 5 రెట్లు పెంచాడు, కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నాడు, చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచాడు. భూ కబ్జా నుంచి వచ్చే డబ్బులు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో 10% మన ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నిస్తున్నారు. అది మన డబ్బులేమో తీసుకోండి, ఏం పర్వాలేదు. మన ఏడిపించినందుకు వాళ్ళు కనీసం అంతానే ఇవ్వాలి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆలోచించండి అమ్మా, ప్రతిపక్షాలు నేను నిలబడ్డా 6 నిమిషాలు మీ గురించి పనిచేశాను, ఒక పట్టుదలతో క్రమశిక్షణతో పనిచేశాను. అమ్మా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రథం పెట్టి పంపించేస్తాను, ఉచితంగా మందు బిల్లు కూడా ఇచ్చాం. ఈ రోజు 300 కోట్ల రూపాయలు ఓటు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నారే. నిజంగానే ఆనాడు పెద్ద మనసు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకమ్మా కౌలు డబ్బులు ఇవ్వాల, ఎందుకమ్మా ఇస్తే మనం ఓట్లు వేస్తాం అనుకుంటారు. అందుకేమా అప్రమత్తంగా ఉండండి. మన ఓటు అనేది కీలకమైనది. మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది. ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్కరోజు మోసపడొద్దు. ఇల్లలకగానే పండుగ కాదు, చట్టసభల్లో పిల్లు పెట్టగానే ఉద్యోగాలు రావు. కానీ బటన్ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా. రాష్ట్రానికి చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకపోయినా పెట్టుబడిదారులను రప్పించామని జగన్ కట్టుకథలు అల్లారు. చెప్పుకోదగ్గ విధంగా ఉపాధి అవకాశాలు కలగకపోయినా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చామని పిట్టకథలు చెప్పారు. 5 ఏళ్లుగా దొంగ లెక్కలు చెప్పడంలో జగన్ నిమగ్నమైతే ఇతర రాష్ట్రాలు, దేశాల్లో రాష్ట్ర యువత ఉపాధి వెతుక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా వారికి ఏ రకమైన స్కిల్స్ కావాలి అన్న విషయాల మీద వారిని కూడా భాగస్వాములుగా చేస్తూ ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఉచితంగా మన పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. ఇది
2019 ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు జగన్ ఇచ్చిన హామీ. కానీ రాష్ట్రాన్ని పరిపాలించిన 5 ఏళ్లలో పెట్టుబడుల ఆకర్షణ కంటే వికర్షణకు జగన్ చేసిన ప్రయత్నాలే అధికం. ప్రభుత్వ విధ్వంసకర చర్యలతో రాష్ట్రం నుంచి తరలిపోయిన పెట్టుబడుల విలువ సుమారు 1,24,000 కోట్లు. రిలయన్స్, అదానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులు, జాకీ, అమర్ రాజా వంటి భారీ పరిశ్రమలు పెట్టుబడుల ప్రతిపాదనలు పూర్తిగా విరమించుకోవడమో, పరిధిని తగ్గించుకోవడమో చేశాయి. ఇవేమీ పట్టించుకోని జగన్ దావోస్ వెళ్లి గత ప్రభుత్వానికంటే ఎక్కువ పెట్టుబడులు తెచ్చారని, 3 ఏళ్లలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయించారని పిట్ట కథలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 154 పరిశ్రమల ద్వారా 141,333 మందికి ఉపాధి కల్పించినట్లు అబద్ధాలు దట్టించారు. ఆయన నిజంగా పరిశ్రమలు తీసుకొచ్చుంటే ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ చట్టం ప్రకారం 1.06 లక్షల ఉపాధి దొరికి ఉండాలి. ఈ గణాంకాలు నిజమైతే రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగిత 30% పైగా ఎందుకుందో జగన్కే తెలియాలి. భారీ ఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కల్లబొల్లి కబుర్లు, మోసపూరిత లెక్కలతోనే జగన్ 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. 10 ప్రాజెక్టులకు సంబంధించి 91,129 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నట్లు 2 ఏళ్ల క్రితం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. వాటి వల్ల 40,500 మందికి పెట్టుబడులు వస్తాయని, 72,900 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కట్టుకథలు అల్లారు. జగన్ చెప్పిన లెక్కల ప్రకారం ఈ పెట్టుబడుల ద్వారా 1,13,400 మంది యువతకు రాష్ట్రంలో ఉపాధి దొరకాలి. కానీ వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా మరో 2.11 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. గతేడాది మార్చిలో జరిగిన విశాఖ పెట్టుబడుల సదస్సులో వివిధ సంస్థలతో కుదిరిన 13,12,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాల ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందంటూ గాలి మేడలు కట్టారు. ఆ ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చేది ఎప్పుడో, రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేది ఎన్నడో జగన్కే తెలియాలి. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉపాధి కల్పించే చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్లకు హుకుం జారీ చేయడం తప్ప 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. పరిశ్రమలు తమ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకున్నాయే గాని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేసే సంస్థ తమకు ఎలాంటి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు అవసరమనే అంశాన్ని స్పష్టంగా చెప్పాలి. ఇప్పటి వరకు ఏర్పాటైన పరిశ్రమలు ఆ విధానాన్ని పాటించలేదు, నియామకాలు కూడా చేపట్టలేదు. తమ దగ్గరున్న ఉద్యోగులు ఎంతమంది, వారిలో స్థానికులు 75% ఉన్నారా అనే వివరాలు నోడల్ ఏజెన్సీకి సమర్పించాలి. కానీ పరిశ్రమల శాఖకు ఏ సంస్థ కూడా ఆ వివరాలు అందించిన దాఖలా లేవు. నియామకాలపై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 3 నెలలకోసారి జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నది నిబంధన. దీని గురించి పట్టించుకునే నాదుడే కరవయ్యాడు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయా పరిశ్రమలకు ఎంతమంది అవసరమో తెలుసుకుని నైపుణ్య శిక్షణ ఇప్పించాలి. కానీ రాష్ట్రంలో అలాంటివేమీ జరగలేదు. పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభించినట్లు వైకాపా సర్కారు చెబుతున్న గొప్పలు నిజమైతే గల్ఫ్ దేశాలకు వలసలు పోటెత్తడానికి కారణమేంటో జగనే చెప్పాలి. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ప్రాంతాల నుంచి గల్ఫ్కు వెళ్లే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరితో పాటు ఉమ్మడి కర్నూలు, నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య తక్కువేమీ కాదు. రైస్ బౌల్ గా గుర్తింపు పొందిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా యువకులు గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. రాష్ట్రం నుంచి ఏటా సుమారు 5 లక్షల మంది వలస వెళ్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే సమర్థత ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకుంటామని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. సరైన అవకాశాలు లేకపోవడం వల్లే హైదరాబాద్కు వలస వచ్చామని అంటున్నారు. తమకు సమర్థుడైన నేత అవసరమని, అందుకోసం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి ఓటు హక్కు వినియోగించేందుకు వారు సిద్ధమవుతున్నారు. రాబోయే తరాల బంగారు భవిష్యత్తు, అభ్యున్నతి కోసం తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కంకణం కట్టుకున్నారు. ఆంధ్రాలోనూ ఐటీ రంగం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తున్నామంటున్న యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఓటు అత్యంత కీలకం. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు
యువత అలాగే మధ్యతరగతి కుటుంబీకులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు స్వగ్రామం వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎలాంటి ఏర్పాటు చేసుకున్నారు? 5 సంవత్సరాలకు వచ్చే ప్రజాస్వామ్య పండుగ ఇది. ప్రతి సంవత్సరం పండుగలకి వాటికి వెళ్తూ ఉంటాం. అవి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ పండుగకి ఖచ్చితంగా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. బికాస్ దిస్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్. డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఏదైనా సరే జరగాలి అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఉన్నప్పటి నుంచి కష్టపడి అక్కడే చదువుకొని మా తల్లిదండ్రులతో మేము ఉందామని ఆశతో మేము ఉన్నాము. కానీ ఉద్యోగాలు అక్కడ ఉద్యోగాలు లేక మేము ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేసుకోవాల్సి జరుగుతుంది. సో ఇప్పుడు నెలకు ఒకసారి కాకుండా మేము ఎప్పుడు అక్కడే ఉండి పని చేసుకోవాలి, అక్కడే ఉండి ఉద్యోగం తల్లిదండ్రులతో పాటు ఉండాలంటే సో మాకు అక్కడ అభివృద్ధి అనేది జరిగితే మేము పనిచేసే కంపెనీలు కానీ మా ఊళ్ళో మా సైడ్ నుండి ఉంటే అక్కడే పని చేసుకుని ఇంటి దగ్గర వెళ్ళి మా లాంటి వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎంతైతే గవర్నమెంట్ ఇంట్రెస్టింగ్గా ఉందో ఆ సంక్షేమ పథకం నిజంగా అవసరమా అనేది ఒక క్వశ్చన్ అయితే, అర్హులైన వాళ్ళకి అందుతోందా అనేది రెండో క్వశ్చన్. అర్హులైన వాళ్ళకి అందుతోందా లేకపోతే ఏమైనా ఇంకేదైనా జరుగుతుందా అనేది మూడో క్వశ్చన్. ఈ మూడు సక్రమంగా లేనంత వరకు కరెక్ట్గా ఏ సంక్షేమ పథకం కూడా ఎవరికి అందదు. పైగా దానివల్ల ప్రజాధనం కూడా వృధా అవుతుంది అనేది నా ఉద్దేశం. అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడం మీద కూడా చాలా దృష్టి పెట్టాలి. లైక్ రోడ్, ఇప్పుడు ఏ పరిశ్రమ రావాలని ఏం చేయాలన్నా ముందు అక్కడ మౌలిక సదుపాయాలు ఉండాలి. రోడ్లు ఉండాలి, బస్ కనెక్షన్ ఉండాలి, విద్య లాంటివి ఉండాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే కదా పరిశ్రమలు వస్తాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్, సంక్షేమం వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఎప్పుడైనా సొసైటీలో లా అండ్ ఆర్డర్ అండ్ బ్యూరోక్రసీ, లెజిస్లేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేవి ప్యారల్గా రన్ అవ్వాలి. కానీ లెజిస్లేషన్ కింద బానిసలాగా ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు రన్ అవ్వకూడదు. అలా రన్ అయితే సొసైటీ మొత్తం కరప్ట్ అవుతుంది. మనం చూస్తున్నాము ఇంత ముందు లేని చాలా కొత్త ఇష్యూస్, అంటే ఎప్పుడూ లేనిది ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వేరే బ్యూరోక్రాట్స్ మీద కానీ చాలా అభియోగాలు వస్తున్నాయి. మనం డ్రగ్స్ ఇష్యూ చూస్తున్నాము అండ్ పోలీసులు ఎలా లెజిస్లేటివ్ కింద బానిసలాగా పనిచేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం. ఫస్ట్ ఇది చేంజ్ అవ్వాలి. ఎవరైతే మనకి ఉచిత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని రెండింటినీ ప్యారలల్గా డెవలప్ చేస్తారో సో అలాంటి నాయకుని ఎన్నుకోవాలని చూస్తున్నాను. ఉద్యోగాల కల్పనకు వస్తే లేవు, అసలు ఏమి లేవని చెప్పాలి. సో అప్పట్లో వచ్చిన కంపెనీలు కూడా ఇప్పుడు వాటికి ప్రాపర్గా సౌకర్యాలు సమకూర్చలేకపోతుంది ప్రభుత్వం. ఫస్ట్ ఏటికైనా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఫస్ట్ ఈ 3 సంక్షేమ పథకాలు ఏవి మనకేమి చేయవు. అప్పటికప్పుడే ఫస్ట్ స్పెండ్ చేయడం, మనకి ఇచ్చినట్టుగానే ఖర్చు చేసి పెట్టేస్తారు. ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా ప్రొవైడ్ చేసే నాయకుల్ని ఎంచుకోవడం మంచిది. సాఫ్ట్వేర్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఓటేయరు అని ఉంది. ఎందుకు వేయట్లేదు అనేది ఆలోచించాలి. అక్కడ మాట్లాడేది ఏంటి, మీడియా డిబేట్ పెట్టి ఒక 4 ప్రముఖుల్ని పిలిచినప్పుడు అనలిస్టులు మాట్లాడుతోంది ఎవరి అవినీతి ఏంటి, ఎవరి పార్టీ ఎందుకు మారారు, అందులో ఉన్న కుట్రలు ఏంటి, ఇవి చెప్తున్నారు. కానీ ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఏంటి, రోడ్ల గురించి అతని ప్లాన్ ఏంటి, స్కూల్స్ పెంచడం గురించి ప్లాన్లు ఏంటి, టీచర్ రిక్రూట్మెంట్ అతని గురించి ప్లాన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు 2 ఎలక్షన్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం. దాని ఎవరి స్కోప్ ఏంటి? సెంట్రల్ లిస్ట్లో సెంట్రల్ ఎంపీ మాట్లాడుతున్నాడా? ఎంపీ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఏం మాట్లాడుతున్నాడు? ఎమ్మెల్యే కంటెస్ట్ ఉన్నాడు, అతను ఏం మాట్లాడుతున్నాడు? అపోజిషన్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి దీని మూలంగా ఏమవుతుందంటే ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఓటేయాలి అని ఆ ఆసక్తి చూపెడతారో వాళ్ళకి నిరాశ కలుగుతుంది. ఇప్పుడు మనకు ఒక విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న శాండ్ మాఫియా, కరప్షన్ ఎక్కువైపోయింది. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఐటీలో జాబ్ చేసుకుంటున్నాము. సో మా కోరిక ఏంటంటే మేము ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది యువత మనోగతం. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే దూరదృష్టి గల నాయకుడిని ఎన్నుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్ కుమార్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. నమ్మి ఓట్లేసిన దళిత గిరిజనులపై జగన్ కపట ప్రేమ చూపుతున్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూనే ఆయా వర్గాలకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత నష్టం చేశారు. ఎంతో మంది పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టానికి తూట్లు పొడిచి దాదాపు 29,000 కోట్ల రూపాయల నిధులు కోతపెట్టారు. దళిత గిరిజన అభ్యున్నతి కోసమే ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాల్ని పక్కన పెట్టారు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ పెదవులపై ప్రేమ ఒలకబోసే జగన్ బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాల ద్వారా సంపాదించుకున్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని నిర్వీర్యం చేశారు. జనాభా దమాషా ప్రకారం దళిత, ఆదివాసీలకి వారు నివసించే దళితవాడలు, తండాల అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయించాల్సిన నిధుల్ని ఇష్టానుసారం దారి మళ్లించారు. రాష్ట్రంలో 16.4% ఎస్సీలున్నారు. ఏటా బడ్జెట్లో ఆ మేరకు ఉప ప్రణాళిక నిధులు కేటాయించాలి. కానీ గత 4 ఏళ్లుగా దాంట్లో కోత పడుతూనే ఉంది.
2019-20లో 11%, 2020-21లో 11.9%, 2021-22లో 13.8%, 2022-23లో 12.1% మాత్రమే కేటాయింపులు జరిగాయి. ఈ 4 ఏళ్లలో జనాభా నిష్పత్తిన 89,706 కోట్లు కేటాయించాల్సి ఉండగా 66,656 కోట్లు మాత్రమే విధిల్చారు. అంటే 23,050 కోట్ల రూపాయలు కోత పెట్టారు. ఇక 5.3% జనాభా ఉన్న ఎస్టీలకు నిధుల కేటాయింపులో కోత పడింది. 2019-20లో 3.7%, 2020-21లో 3.9%, 2021-22లో 4.9%, 2022-23లో 4% మేర మాత్రమే కేటాయింపులు జరిగాయి. 4 ఏళ్లలో ఎస్టీలకు 28,990 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా 22,443 కోట్లతో సరిపెట్టారు. అంటే 6,547 కోట్ల రూపాయలు కోత పడింది. మొత్తంగా ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక కింద ఆయా వర్గాలకు 4 ఏళ్లలో 29,000 కోట్ల రూపాయల నిధులు దూరమయ్యాయి. 2023-24 లెక్కలు వెల్లడిస్తే జగన్ బండారం మరింత బట్టబయలవుతుందనే ఉద్దేశంతో బయటపెట్టకుండా దాచిపెట్టారు. చట్ట ప్రకారం ఉప ప్రణాళిక నిధుల్ని ప్రభుత్వం ఎలా ఖర్చు చేసిందనే వివరాల్ని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలి. కానీ ప్రభుత్వం ఆ వివరాల్ని ఎక్కడా బహిర్గతం చేయకుండా పారదర్శకతకు పాతరేస్తోంది. ఎస్సీ ఎస్టీ సప్లా సంబంధించిన ఇప్పుడు 11D ప్రకారంగా ఏదైతే నిధులు కేటాయించిన నిధులు ఖర్చు చేయలేకపోతే ఈ నిధులని పక్కదారి పట్టిస్తే అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి సప్లాన్ చట్టం చెబుతా ఉంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రకారంగా నిధులు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్ష సమావేశం ఏర్పాటు చేయాలి, సమావేశం జరగట్లేదు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం జరగట్లేదు. ఒక రకంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని పక్కదారి పట్టించినట్లు జగన్మోహన్ రెడ్డి ప్రథమ ముద్దాయిగా ఉన్నాడు. కేసు నమోదు చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి మీద నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని ఇష్టానుసారం తన ఓట్ల వేటకు వాడారు జగన్. అధికారం చేపట్టగానే దళిత గిరిజనులకు కొన్నేళ్లుగా అమలవుతున్న పథకాలను రద్దు చేయడమో, నిలిపివేయడమో, నామమాత్రంగా మార్చడమో చేశారు. ఉప ప్రణాళిక నిధులన్నింటినీ నవరత్నాలకు మళ్లించారు. పింఛన్లు, ఉపకార వేతనాలు, బోధనా రుసుములు, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాల కింద చిన్నారులకిచ్చే గుడ్డు, మధ్యాహ్న భోజనం, ఇతర పథకాల్లోని ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల సంఖ్య, వారికి కేటాయించిన నిధుల్ని తీసి ఉప ప్రణాళిక నిధుల కింద చూపించారు. పింఛన్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఇతర పథకాలు గత ప్రభుత్వాల నుంచి ఇస్తున్నవే కదా. కానీ జగన్ కొత్తగా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ ఎస్సీ ఎస్టీలను మభ్యపెట్టారు. దశాబ్దాలుగా ఎస్సీ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏదైతే దానిలో కీలకంగా ఉన్న భూమి కొనుగోలు పథకం కానీ, బెస్ట్ అవైలబుల్ స్కిల్స్ పథకం కానీ, మౌలిక సదుపాయాలు వీటన్నిటిని వివిధ రకాల పేర్లతో వివిధ రకాల పథకాలకి, ఫంక్షన్లకి డైవర్జన్ చేయడం, ఎస్టీల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఈ ప్రభుత్వానికి నవరత్నాలు, ఫంక్షన్ల తప్ప దళితుల ఎజెండా అనేది ఈ ప్రభుత్వానికి లేదు. అదివరకు కార్పొరేషన్ నుంచి ఆటోలు, వెహికల్స్, రుణాలు ఇవన్నీ వచ్చాయి. కార్పొరేషన్లో ఆర్థికంగా స్వయం అవ్వదు. NSFDCకే రుణాలు అవి మన రాష్ట్రంలో లేవు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం గడువు 2023 జనవరితో ముగుస్తున్నా అంతకుముందే దాని పొడిగింపునకు వైకాపా సర్కార్ నిర్ణయం తీసుకోలేదు. ఆయా సంఘాలు గొంతెత్తి పోరాడితే గాని దిగిరాలేదు. ఉప ప్రణాళికని సక్రమంగా అమలు చేయని జగన్ ఎన్నికల ముందు కులగణన పేరుతో కొత్త నాటకాన్ని నడిపించారు. గతేడాది అక్టోబర్ నుంచి వాయిదాలు వేసుకుంటూ చివరికి ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని తేదీలు ప్రకటించారు. సేకరించిన సమాచారాన్ని విడుదల చేయలేదు. ఇలా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దళిత, గిరిజనుల అభివృద్ధిని ఘోరంగా దెబ్బతీశారు సీఎం జగన్.